హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'క్రూర ప్రేమికుడు' ముగింపు. ఇక కథలోకి వెళితే, ఆసుపత్రి గదిలో అమ్మ ఇచ్చిన ఆఖరి తీర్పు అర్జున్ చూపిన అపారమైన త్యాగగుణం ఆ ముగ్గురి జీవితాలను ఎవ్వరూ ఊహించని ఒక పవిత్రమైన తీరానికి చేర్చాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది ఎంతటి గాయాన్నైనా మానుపుతుంది. ఎంతటి కఠినమైన రాతి గుండెనైనా కరిగిస్తుంది. ఆసుపత్రి కారిడార్లో విక్రమ్ భుజంపై అర్జున్ వేసిన ఆ ఒక్క చెయ్యి దశాబ్దాల పగను, నెత్తుటి చరిత్రను శాశ్వతంగా తుడిచిపెట్టేసింది. ఆ తర్వాత రోజులు వేగంగా గడిచిపోయాయి. శాంతమ్మ పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యింది. కానీ ఈసారి ఆమెకు ఎలాంటి భయమూ లేదు. ఎందుకంటే ఆ రాక్షస సామ్రాజ్యపు నీడ తమపై నుండి పూర్తిగా తొలగిపోయిందని ఆమెకు నమ్మకం కుదిరింది. మాలతి తన జీవితాన్ని మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టింది. ఈసారి ఆమె పంజరంలో చిక్కుకున్న ఖైదీ కాదు, స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే రాజహంస. ఆమె అర్జున్తో కలిసి సరికొత్త జీవితాన్ని ప్రారంభించింది. అర్జున్ ఆమెకు కేవలం ఒక ప్రేమికుడు మాత్రమే కాదు, ఆమె జీవితానికి ఒక కొండంత అండ. అర్జున్తో గడిపే ప్రతి క్షణం మాలతికి ఎంతో ప్రశాంతంగా, నమ్మకంగా అనిపించసాగింది. అతను ఆమెను ఎప్పుడూ ఏ విషయంలోనూ బలవంతం చేయలేదు. ఆమె ఇష్టాయిష్టాలను గౌరవిస్తూ ఆమె ముఖంలో ఎల్లప్పుడూ నవ్వులు పూయించడమే ధ్యేయంగా బతికాడు. మాలతి మళ్ళీ ఆ చిన్న ప్రైవేట్ స్కూల్కు వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. అయితే ఈసారి చైర్మన్ కోటీశ్వరరావు ఆమెను చూసి భయపడలేదు, గౌరవించాడు. ఎందుకంటే విక్రమ్ వర్మ నుండి అతనికి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. మాలతికి ఆ స్కూల్లో ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని. మాలతి అర్జున్ల మధ్య ఉన్న బంధం రోజు రోజుకు మరింత బలపడింది. అది కేవలం ఒక శారీరక ఆకర్షణ కాదు, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న రెండు ఆత్మల సమ్మేళం. అర్జున్ కళలో మాలతికి ఒక సురక్షితమైన ప్రపంచం కనిపించింది. నిన్నటి వరకు తను అనుభవించిన ఆ నరకం, ఆ అవమానాలు అన్నీ అర్జున్ ఇచ్చిన స్వచ్ఛమైన ప్రేమ అనే అమృతంలో కరిగిపోయాయి. అటువైపు విక్రమ్ వర్మ ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఆసుపత్రిలో ఏడ్చిన ఆ రాత్రి అతనిలోని రాక్షసుడిని శాశ్వతంగా సమాధి చేసింది. వాడు మనిషిగా మారాడు. మనిషిగా మారిన తర్వాతే అతనికి తన తండ్రి రావు సాహిబ్ చేసిన అన్యాయాలు, తాను చేసిన ఘోరాలు ఎంత భయంకరమైనవో అర్థమవసాగాయి. విక్రమ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన తండ్రి రావు సాహెబ్ 25 సంవత్సరాల క్రితం ఎంతోమంది వ్యాపారవేత్తలను నట్టింట ముంచి లాక్కున్న ఆస్తులన్నిటినీ తిరిగి వాళ్ళ వారసులకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. మొదట సూర్యనారాయణ ఆస్తులకు సంబంధించిన పత్రాలను రహస్యంగా శాంతమ్మ పేరిట రిజిస్టర్ చేయించి లాయర్ ద్వారా వాళ్ళ ఇంటికి పంపించాడు. ఆ సమాచారం చూసి శాంతమ్మ, మాలతి ఆశ్చర్యపోయారు. విక్రమ్ తన తప్పును ఎంతలా సరిదిద్దుకుంటున్నాడో వారికి అర్థమైంది. అంతేకాదు, చనిపోయిన రఘునాథ్ కుటుంబానికి భారీ మొత్తంలో ఆర్థిక సహాయం అందించి ఆ హత్యకు కారకుడైన తన తండ్రి అనుచరులను స్వయంగా పోలీసులకు అప్పగించాడు. విక్రమ్ వర్మ చేస్తున్న ఈ పనులు చూసి నగరమంతా ముక్కున వేలేసుకుంది. అసలు ఆ ఉన్మాది ఇంతలా ఎలా మారిపోయాడు అని జనాలు గుసగుసలాడుకుంటున్నారు. రావు సాహెబ్ బంగ్లాలో చదరంగం ఆట ముగిసింది. విక్రమ్ ఒకరోజు రాత్రి తన తండ్రి రావు సాహెబ్ ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో కోపం లేదు, కానీ ఒక తిరుగులేని పట్టుదల ఉంది. నాన్న, మనం సంపాదించిన ఈ రాజభోగాలు, ఈ ఆస్తి ఎంతమంది కన్నీళ్లు, రక్తం మీద కట్టిన సామ్రాజ్యం. ఇది ఇలాగే కొనసాగితే మన వంశం నాశనమైపోతుంది. నేను అన్ని అక్రమ ఆస్తులను తిరిగి ఇచ్చేస్తున్నాను. రఘునాథ్ హత్య కేసులో పోలీసులకు అన్ని సాక్ష్యాలు నేనే ఇచ్చాను. మీ రాజకీయ బలం మనల్ని కాపాడలేదు. మీరు వెంటనే పాలిటిక్స్ నుంచి వైదొలగాలి. ఇది మీ కొడుకుగా నేను చేస్తున్న అభ్యర్థన కాదు, ఈ ఇంట్లో మిలిగి ఉన్న ఆఖరి మనిషిగా చెప్తున్న మాట అని తేల్చి చెప్పాడు. రావు సాహెబ్ ఒక్కసారిగా కుంగిపోయాడు. తన కొడుకే తనకు ఎదురు తిరిగి తన సామ్రాజ్యాన్ని కూల్చేస్తుంటే ఆయన ఏమీ చేయలేకపోయాడు. పదవి, పవర్ పోతే తనను ఎవరు లెక్క చేయరని అతనికి తెలుసు.
తన కొడుకులోని ఈ మార్పుకు కారణం ఆ మాలతి అని ఆయనకు అర్థమైంది. కన్న తల్లి శాపం ఊరికే పోలేదని గ్రహించి రాహు సాహెబ్ నిశ్శబ్దంగా రాజకీయాల నుండి వైదొలిగి ఒక ఒంటరి వృద్ధుడిలా బంగ్లా గదికే పరిమితమయ్యాడు. ఇక లావణ్య విషయానికి వస్తే విక్రమ్ స్వయంగా లావణ్య ఇంటికి వెళ్ళాడు. ఆమె తండ్రి విశ్వనాథ్ ముందే లావణ్య చేతిలో ఉన్న ఎంగేజ్మెంట్ రింగును తిరిగి తీసేసుకున్నాడు. విశ్వనాథ్ గారు, ఈ పెళ్లి జరగదు. మీ కూతురికి నాకంటే మంచి జీవితం దక్కాలి అని చెప్పి లావణ్య వైపు చూసి చిన్నగా నవ్వాడు. లావణ్య కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం, ఆశ్చర్యం. విక్రమ్ వెళ్ళిపోయాక లావణ్య తన నిజమైన ప్రేమికుడు కార్తీక్ను కలుసుకుంది. విక్రమ్ ఇచ్చిన భద్రతతో వాళ్ళిద్దరూ ఎవరికీ భయపడకుండా ఒక చిన్న గుడిలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత లావణ్య కార్తీక్తో కలిసి ఫారెన్ వెళ్ళిపోతూ మాలతికి ఫోన్ చేసి చెప్పింది, మన ఇద్దరికి ఆ విక్రమ్ గాడే విముక్తి ఇచ్చాడు మాలతి. వాడు రాక్షసుడే కావచ్చు, కానీ తనను తాను చంపుకొని మనకు జీవితాన్ని ఇచ్చాడు అని. ఇప్పుడు విక్రమ్ వర్మ పూర్తిగా ఒంటరివాడు. అతని పక్కన రౌడీలు లేరు, అంగరక్షకులు లేరు, కోట్ల రూపాయల అక్రమ ఆస్తి లేదు. ఆ పెద్ద బంగ్లాలో అతను ఒక్కడే నివసిస్తున్నాడు. సాయంత్రం పూట బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. కానీ అతని ముఖంలో ఇప్పుడు ఆ పాత అలజడి లేదు. ఒక ప్రశాంతమైన వింతైన సంతోషం కనిపిస్తోంది. అది మారిన తన మనసుకు దొరికిన సంతోషం. తను ప్రేమించిన అమ్మాయి, తన వల్ల నరకం అనుభవించిన దేవత ఇప్పుడు స్వేచ్ఛగా సంతోషంగా ఉందన్న నిజం అతని గుండెకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తోంది. తన తల్లి జానకి ఫోటో వైపు చూస్తూ అనుకుంటాడు, చూసావా అమ్మ, ప్రేమ అంటే బంధించడం కాదు, విడిచిపెట్టడం అని నువ్వు చెప్పిన మాటను నేను చివరకు నిరూపించాను. నేను మాలతిని వదిలేశాను, కానీ నా మనసంతా ఆమెతోనే ఉండిపోయింది. నేను ఒంటరిగా ఉన్న ఆమె సంతోషమే నా శ్వాస. నగరంలోని ఒక లావణ్య మండపం. ఈరోజు మాలతి అర్జున్ల వివాహం. మండపం అంతా ఎంతో పద్ధతిగా మల్లెపువ్వుల సువాసనతో, మంగళ వాయిద్యాల శబ్దాలతో సందడిగా ఉంది. బంధువులంతా నవ్వుతూ తిరుగుతున్నారు. శాంతమ్మ ముఖంలో ఇన్నాళ్లకు ఒక సంపూర్ణమైన సంతోషం కనిపిస్తోంది. తన బిడ్డ ఒక మంచివాడి చేతిలో పడిందని ఆ తల్లి మురిసిపోతుంది. పెళ్లిపీటల మీద కూర్చొని ఉన్నారు అర్జున్, మాలతి. అర్జున్ పట్టు వస్త్రాలలో ఎంతో అందంగా ఉన్నాడు. మాలతి తను ఎంతో ఇష్టపడే ఆ పసుపు రంగు పట్టుచీర కట్టుకొని నుదుట పెద్ద బొట్టుతో ముత్యాల హారంతో ఒక అప్సరసలా మెరిసిపోతుంది. హోమం నుండి వస్తున్న పొగ, పురోహితుల మంత్రాల మధ్య అర్జున్ మాలతి మెడలో 3 ముళ్ళు వేశాడు. తలంబ్రాల వేడుక ముగిసింది. అందరూ వధూవరులపై అక్షంతలు వేస్తూ ఆశీర్వదించారు. మాలతి ముఖంలో నవ్వు ఉంది, కానీ ఆమె కళ్ళు ఎందుకో తెలియకుండా ఆ జన సమూహంలో ఎవరికోసమో వెతుకుతున్నాయి. తను ఇక్కడికి రావాలని కోరుకోలేదు, కానీ ఆమె అంతరాత్మకు తెలుసు వాడు రాకుండా ఉండలేడని. కళ్యాణ మండపం కారిడార్ చివర జనాలు లేని ఒక చీకటి మూలలో ఒక పిల్లర్ వెనక నిలబడి ఉన్నాడు విక్రమ్ వర్మ. అతను ఖరీదైన సూట్ వేసుకోలేదు. ఒక సాధారణమైన వైట్ షర్ట్, జీన్స్ వేసుకొని ఉన్నాడు. చేతులు జేబుల్లో పెట్టుకుని దూరంగా పెళ్లిపీటలపై నవ్వుతున్న మాలతిని చూస్తూ నిలబడ్డాడు. అతని కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి, కానీ పెదవులపై మాత్రం ఒక స్వచ్ఛమైన నిజమైన ప్రేమికుడి చిరునవ్వు ఉంది. తన కళ్ళ ముందే తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వేరొకడి భార్య అవుతుంటే ఆ బాధను పంటి బిగువున నొక్కిపెట్టి ఆమె సంతోషాన్ని చూసి మురిసిపోతున్నాడు. సరిగ్గా అప్పుడు మాలతి చూపు ఆ పిల్లల వైపు మళ్ళింది. జన సమూహం మధ్య నుండి ఆమె కళ్ళు నేరుగా విక్రమ్ కళ్ళను చూశాయి. ఇద్దరు చూపులు కలిశాయి. సమయం ఒక్క క్షణం స్తంభించిపోయింది. మాలతి కళ్ళల్లో ఎలాంటి కోపం లేదు, భయం లేదు. ఒకప్పుడు తనను బంధించిన రాక్షసుడు ఈరోజు తన కోసం మనిషిగా మారి దూరంగా నిలబడడం చూసి ఆమె గుండె ద్రవించిపోయింది. మాలతి విక్రమ్ వైపు చూసి ఎంతో మృదువుగా పెదవులపై ఒక చిన్న చిరునవ్వును చిందించింది. ఆమె పెదవులు నెమ్మదిగా కదిలాయి. శబ్దం బయటకు రాకపోయినా విక్రమ్కి స్పష్టంగా అర్థమవుతుంది ఆమె ఏం చెబుతుందో. థ్యాంక్ యూ అని ఆమె లిప్స్ మూవ్ అయ్యాయి. అతను విడిచిపెట్టినందుకు
తన తల్లిని కాపాడినందుకు, తనకు ఈ స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చినందుకు ఆమె తెచ్చిన ఆఖరి కృతజ్ఞత అది. ఆ థ్యాంక్ యూ అన్న మాట వినగానే విక్రమ్ కళ్ళు పూర్తిగా తడిగా మారిపోయాయి. కంటి రెప్పల నుండి ఒక వెచ్చటి కన్నీరు చుక్క జారి అతని బుగ్గపై పడింది. ఆ కన్నీటిలో ఎలాంటి స్వార్థం లేదు. కేవలం ఆమె ఇచ్చిన ఆ ఆఖరి చిరునవ్వు తాలూకు తృప్తి మాత్రమే ఉంది. వాడు గెలవలేదు, కానీ ప్రేమను గెలిపించాడు. విక్రమ్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఆ వెలుగులో నిండిన కళ్యాణ మండపం నుండి తన చీకటి ఒంటరి ప్రపంచం వైపు నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు. అతను నడుస్తూ వెళ్తుంటే అతని నీడ ఆ గోడలపై ఒక ఒంటరి వీరుడిలా కనిపిస్తుంది. కెమెరా నెమ్మదిగా వెళ్తున్న విక్రమ్ వీపు వైపు నుండి పైకి లేచి ఆకాశంలోకి మల్లుతుంది. మంగళ వాయిద్యాల శబ్దాలు నెమ్మదిగా తగ్గుతూ ఒక భయంకరమైన థ్రిల్లింగ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వస్తోంది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.